మేము సాంకేతిక విద్యాశాఖకు చెందినటువంటి ఆఫీస్ స్టాఫ్, లెక్చరర్లము, టీచింగ్ సిబ్బంది అందరము ఉన్నాం మేడం. ఏమైందంటే గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సంబంధం లేకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా, రాత్రికి రాత్రే దారుణంగా ఎవరి నోటీసులో లేకుండా ఇష్టారీతన చేస్తూ అడ్డగోలుగా విసిరేసిరు మేడం. తెల్లారు చూస్తే ఆదిలాబాద్ ఉట్నూరు అంటారు, ఒకరు కోటగిరి అంటారు, ఇంకొకరు ఖమ్మం అంటారు, ఇంకొకరు ఆదిలాబాద్ అడవులు అంటున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి. చెబుదామనుకుంటే వినేవాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా మా డిపార్ట్మెంట్లలో మా వాళ్ళు పోరాటం చేసినా కానీ ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు, కొన్ని సంఘాల నాయకులు కేవలం సీనియారిటీ ఆధారంగా పంపించేస్తామని చెప్పి, సీనియారిటీ అంటే అందరూ ఏమనుకున్నారు, 20-30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు అందరూ సీనియర్లే కదా అనుకున్నారు. కానీ 20-30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు అందరూ సీనియర్లు కాదు. ఏదైనా కేడర్లో ఆ రోజే ప్రమోషన్ వచ్చిన వాడు 20 ఏళ్ళు పనిచేసినా కానీ ఒక కేడర్లో కొత్త కేడర్కి పోతే ఆ రోజు 317 జీవోలో మొదటి బాధితుడు అతడే అయ్యాడు. అలా 20 ఏళ్ళు ఏదైనా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ లేనట్లయితే ఆ ప్రమోషన్ లేనంతకాలం ఆ పాపం పోని ఆయన 20 ఏళ్ల కింద ప్రమోషన్ తీసుకున్నా ఆయనే జూనియర్ అయ్యిండు. ఈ సమస్యల వల్ల అందరూ ఇష్టారీతిన మా సాంకేతిక విద్యాశాఖలో పంపించి వేయడం జరిగింది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే 14 కాలేజీలకు, కొత్త కాలేజీలలో పోస్టులు శాంక్షన్ చేయలేదు. పోస్టులు శాంక్షన్ చేయనప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ. అది 2014 కంటే ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కాలేజీలకు పోస్టుల ఫైల్ పోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము పోస్టులు శాంక్షన్ చేసే దానికి ముందు చూపు తీసుకోకుండా ఈ 317 అలొకేషన్లటువంటి వీళ్ళు చేసిన గొప్ప సాహస కార్యక్రమం ఏంటంటే ఆడ పోస్టులు శాంక్షన్ చేయలేదు, రిక్రూట్మెంట్లు చేయలేదు, ఉన్నోళ్ళను అడ్జస్ట్మెంట్ చేశారు. ఉన్నోళ్ళు అంటే జిల్లాకు ఒకరిని విసిరేసి అలా చేశారు మేడం. అంటే 20-25 ఏళ్ళు తమ సొంత ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న గూడును చెల్లా చెదురు చేసుకుంటూ కకలావికలం చేసిన ఈ జీవితాలను చేసినటువంటి ఈ 317 జీవో మీద ఖచ్చితంగా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నట్లు ఇప్పటికే ఇన్ని రోజులు గడిచింది. ఎందుకంటే ప్రభుత్వం సెటిల్ కావాలి కాబట్టి మనం అందరం వేచి చూస్తున్నాము. మన హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ, మన గౌరవ కోదండరాం గారు కానీ అందరూ కూడా మనందరి కోసము ముందుకు వచ్చి ఈ సమస్య పట్ల ఇటువంటి చొరవ తీసుకున్నందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతమందిని ఐక్యం చేస్తున్నటువంటి వీళ్లకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దాంతోపాటుగా ఇమ్మీడియట్గా పాలిటెక్నిక్ లెక్చరర్లను, నాన్ టీచింగ్ సిబ్బందిని వారి సొంత జిల్లాకు, సొంత జోన్కు పంపించాలి. అవసరం అనుకుంటే ఏవైతే 14 పాలిటెక్నిక్ కాలేజ్లో పోస్టులు శాంక్షన్ కాలేదు వాటిని ఇమీడియట్గా చేయాలి. మానవీయ కోణంతో ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నెల రోజుల తర్వాత ఇచ్చిన ప్రకటనలో ఖచ్చితంగా చెప్పిండు, శాసన నిర్వాహక వ్యవస్థలో, కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించాలని చెప్పిండు. ఆ మానవీయత జోడించకపోవడం వల్ల మా ఉన్నతాధికారులు, మాతో పాటు పనిచేసిన ఉన్నతాధికారులు మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మా వాళ్ళందరి చిన్న చూపు చూస్తూ కనీసం కమిషనరేట్ గేట్ల దగ్గరికి కూడా రానియకుండా మమ్మల్ని నిర్బంధం పెట్టిరు మేడం. ఇలా చేసిన వాళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకోవాలి. తీసుకోకుండా పోనీ ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పటికైనా మా బాధితులందరి పక్షాన నిలబడుతూ మా సమస్యలను సాధన చేస్తూ మేము కోరుకునేది ఏంది మేడం, గవర్నమెంట్ ఉద్యోగం మా ఇంటికాడ ఉంటారు, మా అమ్మ నాయనని చూసుకుంటారు, మా చెల్లెతోటి ఉంటాము, మా చుట్టాలు ఉంటారు, మా దోస్తులు ఉంటారు, వాళ్ళతో ఉండాలనే కదా మేము కోరుకునేది. మమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకుపోయి ఏ జిల్లాకో ఇవ్వమంటలేం. మేమేమి బంగ్లాలు కట్టుకుని ఆ బంగ్లాలకు పోదామని అంటలేం. మేము ఎక్కడ పుట్టినామో అక్కడే పని చేసుకుంటాం. ఆ అవకాశం ఇవ్వండి. అదే చెప్తుంది మన రాష్ట్రపతి ఉత్తర్వులు, అదే చెప్పింది. వెనకటి నుంచి వచ్చిన 1950ల కంటే ముందు జరిగినటువంటి సాలార్జింగ్ రిఫార్మ్స్ టైంలో జరిగినటువంటి ఉద్యమం అదే చెప్పింది. తెలంగాణ వచ్చినాక బూరుగుల రామకృష్ణ ప్రభుత్వంలో మనం ఆందోళన చేసినటువంటి ముల్కీ ఉద్యమం అదే చెప్పింది. 1969 ఉద్యమం అదే చెప్పింది. 1970 జయాంధ్ర ఉద్యమం నుంచి వచ్చినటువంటి 6 పాయింట్ ఫార్ములా అదే చెప్పింది. ఈ రోజు 2009 కంటే ముందు, ఉద్యమం కంటే ముందు ఫ్రీ జోన్ అంశం కూడా, తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి రగిల్చిన ఫ్రీ జోన్ అంశం కూడా స్థానికత గురించే చెప్పింది. ఇంత అంశంతో జోడించబడినటువంటి ఈ అంశాన్ని నిర్దాక్షిణ్యంగా ఒక సీనియారిటీ పదం మీద స్థానికత జోడించకుండా స్థానికేతరులను ఇక్కడ పెట్టి స్థానికులను బయటకు వెళ్ళగొట్టిన ఈ దుస్థితి నుంచి త్వరగా బయటపడేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, ఇతర మంత్రివర్గం మీద మాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. ఇది సింపుల్గా అడ్జస్ట్మెంట్ అయ్యే ప్రక్రియ. ఇది ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారని ఆశిస్తూ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని మా పాలిటెక్నిక్ లెక్చరర్లు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ సిబ్బంది, అందరు ఆఫీస్ సిబ్బంది తరఫున మేము మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు పోయిన ప్రభుత్వం అంటే చివరి ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని గుర్తించలేదు అంటారు మేడం? ఇక్కడ జరిగింది అంశం ఏంటంటే మేడం, ఆ రోజు నిర్ణయం తీసుకున్న 317 జీవో విషయంలో నిర్ణయం ఏమైందంటే, కొంతమంది ఉన్న సంఘాలతోటి తీసుకున్నారు, ఆడ పోయినాక ఏం చేసుకున్నారంటే సీనియారిటీ నేటివిటీ అని వచ్చింది మేడం. మాకు చర్చకు వచ్చింది. ఏమన్నారు, బరాబరు అరే సీనియారిటీ అనుకున్నారు. అందరూ సీనియారిటీకి ఏముంటారు మేడం, నాయకులందరూ సీనియర్లు, అరే మేము సీనియర్లం కదా అనుకున్నారు. కానీ విషయం ఏమిటంటే ఇక్కడ జరిగింది, సీనియర్లు అందరికీ కూడా ఇదేమీ బెనిఫిట్ చేయలేం మేడం.
ఆ రోజు ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు మేడం, 30 ఏళ్ళకి వెళ్ళి ఒక ఉన్నతాధికారి ఆయన ప్రమోషన్ ఆపి పెట్టుండొచ్చు, లేదా కోర్టు జడ్జిమెంట్ వల్ల ఆ పోస్టు నింపకపోయి ఉండొచ్చు, లేదా అదే సంవత్సరం ఒక ఉద్యోగి రిటైర్ అయ్యి ఉండొచ్చు, ఆడ వేకెన్సీ వచ్చింది. అరే మన కింది స్థాయిలో ఉన్న ఉద్యోగి నాకు అవకాశం వచ్చింది, ఇన్నేళ్ళకు ప్రమోషన్ వస్తుందంటే ప్రమోషన్ తీసుకోండు. 25 ఏళ్ళు సర్వీస్లో ఉన్న ఉద్యోగి ప్రమోషన్ మీద ఆశ ఉండడంలో సహజం లేదు, ప్రమోషన్ తీసుకున్నాడు. తీసుకోగానే ఆ కొత్త క్యాడర్లో జూనియర్ అయ్యండు మేడం. ఇక్కడ ఇక్కడ ఇది 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 సమస్య. అంటే వీళ్ళు కేవలము ఇది ఎవరికి సమస్య? ప్రమోషన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? దీంట్లో ఇంకా చాలా కూలంకషమైన అంశం మిస్ అవుతున్నారు మనం. మన రాష్ట్ర ప్రభుత్వం 58 ఏళ్ళ ఏజ్ను 61 ఏళ్ళకి చేసింది. అప్పుడు ఈ జీవో 317 ఇంప్లిమెంట్ చేయాలి, 3 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేయాలని జీవో ఇచ్చినాము. దాని తర్వాత 3 ఏళ్ళ సర్వీస్ పెంచినాము. కనీసం ఈ సర్వీసు వీళ్ళను రిటైర్మెంట్ అన్న ఆపి ఉండి ఈ జీవో ఇంప్లిమెంట్ చేసేంత వరకు ఆపి ఉన్నా కానీ మన బాధ్యతలు తగ్గేవాళ్ళు మేడం. ఇలాంటి అంశాలను చేద్దామని చేస్తే ఆ రోజున్న ప్రభుత్వంలో కొంతమంది మన సంఘాల నాయకులు ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఎవరు ఎడ్డు చెప్పొద్దు, ఇది మనకు సంబంధం లేని విషయం, సంఘాలకు సంబంధం లేని విషయం, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పారు మేడం. ఈ మా మహిళా మూర్తులు రోడ్లకు అడ్డంగా పోయి ధర్నాలు చేస్తుంటే వాళ్ళ తాళ్ళతోటి బంధిస్తే వాళ్ళకి తగిలిన గాయాలు ఎన్నో మేడం. మీ మీడియాలో కవర్ చేయలేదా మేడం? ఆ నిర్బంధాలను చూసినాం కదా. సమస్యను సాల్వ్ చేయడానికి ఒక విధంగా మా సంఘ నాయకులు ప్రయత్నం చేయలేదు మేడం. ఎవరైతే ఎస్టాబ్లిష్డ్ సంఘాలు ఉన్నాయో ఆ సంఘ నాయకులు సాల్వ్ చేయలేదు మేడం, రిప్రజెంట్ చేయలేదు, ప్రభుత్వానికి సరైన రీతిలో రిప్రజెంట్ చేయలేదు, దీంట్లో ఉన్న లోతుపాట్లు చర్చించలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యమే స్థానికత మీద ఆధారపడి ఉన్నది. దాన్ని పూర్తిగా విస్మరించడం వల్లనే ఈ సమస్య వచ్చింది మేడం. అమ్మ చెప్పండి, అంటే గత 3 సంవత్సరాలుగా అయితే బయట అంటే నిరసనలు చేస్తున్నారు, మనం చూసాము అసెంబ్లీ దగ్గర కానీ బోర్డు దగ్గర కానీ. అంటే ఏ విధంగా స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఓన్లీ బికాస్ ఆఫ్ జూనియర్స్ డిస్లొకేట్ చేసేసారు. మా నేటివ్ స్టేటస్ నుంచి మమ్మల్ని డిస్లొకేట్ చేసేసి డిఫరెంట్ జోన్స్కి అలర్ట్ చేయటం వల్ల వీ హ్యావ్ లాస్డ్ ది నాట్ ఓన్లీ ద సీనియారిటీ బట్ ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి మేము డ్యూటీస్ చేయాలి అంటే పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ దట్ జోన్స్. మళ్ళీ ఆ నాన్ లోకల్కి వెళ్ళేసరికి వాళ్ళు ఏమంటారు, నాన్ లోకల్ కదా అంటారు. ఇక్కడనేమో మా లోకల్ పోయింది, మేము అంత దూరం జర్నీ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మా నేటివిటీలో మాకు ఎక్కడైతే అపాయింట్మెంట్ ఇచ్చారో మాకు అక్కడికే ఇవ్వాలి అని మేము రిక్వెస్ట్ పెడుతున్నాం. మీరు చెప్పండి మీ సమస్య. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండేదాన్ని ఆదిలాబాద్ వేశారు మేడం, మొత్తం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. నాకు బిలో 10 year కిడ్స్ ఉన్నారు. ఇక్కడ మాకు మా అత్తయ్య వాళ్ళు మోర్ దెన్ 80 years అబోవ్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. మా హస్బెండ్ ఇక్కడ ప్రైవేట్ జాబ్, తనకి ఇక్కడ పిల్లల్ని చూసుకొని వాళ్ళ మదర్ని చూసుకోవడం చాలా కష్టమవుతుంది. నేను పిల్లల్ని చూసుకోవడం కష్టమవుతుంది. మా పిల్లలందరూ స్ట్రగుల్ అవుతున్నారు 2 years నుంచి, మోర్ దెన్ 2 years. రీసెంట్గా మా బాబుకు ఆపరేషన్ కూడా జరిగిందండి. దీనివల్ల నేను ఆదిలాబాద్ పోవడం వల్లనే మా బాబుకి అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. అది ఫర్ ద రీజన్ ఓన్లీ మీ. చాలా స్ట్రగుల్ అవుతుందండి. 8 hours, మోర్ దెన్ 8 hours. అక్కడ ఆదిలాబాద్లో మొత్తం అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. నాన్ లోకల్ అంటేనే అసలు చూడట్లేదు అక్కడ ఎవరు. చాలా స్ట్రగుల్ అవుతున్నామండి 2 years నుంచి. గుర్తింపు ఉండట్లేదు అక్కడికి వెళ్తే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏపీ వాళ్ళు కూడా దాదాపు 1300 మంది ఇక్కడ ఉన్నారు, మన వాళ్ళు అక్కడ వెళ్ళారు 600 మంది అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఏమైనా సమీక్ష జరిగే అవకాశం ఉంది అంటారా? అంటే మీకు ఏమైనా తెలుస్తుందంటారా? తెలియదండి దీని మీద నాకు. మీరు చెప్పండి. డిపార్ట్మెంట్ మేడం, నేను ఏసీటీగా ప్రమోషన్ వచ్చింది. 25 సంవత్సరాల నుంచి ఇక్కడే జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్గా ఇప్పుడు 317 జీవో కింద మమ్మల్ని కామారెడ్డికి పంపించారు. నా ప్రజెంట్గా ఏంటంటే మా మిస్సెస్కు క్యాన్సర్ పేషెంట్. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెట్టుకున్నాక కూడా నాకు న్యాయం జరగలేదు. ప్రజెంట్గా 2 సంవత్సరాల నుంచి అక్కడే సఫర్ అవుతారు. మొన్న రీసెంట్గా మా మిస్సెస్కు మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంట్లో చూసే వాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ పెట్టుకున్నా కూడా గవర్నమెంట్ ఎవరు స్పందించలేదు. ఆఫీసుల దగ్గరకు పోయితే వాళ్ళు ఏమంటున్నారంటే లేదండి ఓన్లీ పిల్లలకే డిసేబుల్ ఉంటే పిల్లలకే ఇస్తారు, కానీ భార్యకైతే ఇవ్వరంటే. భార్య ఈఎంఐ చనిపోతే ఇంకో కామెంట్ చేసుకోవచ్చు, కానీ పిల్లలకు డిసేబుల్ ఉంటే ఇస్తారు, కానీ భార్యకైతే ఇవ్వరంట మేడం. ఇది ఎక్కడికి న్యాయమో నాకు అర్థం కాదు. ఈ గవర్నమెంట్ ఏంది అరాచకం అయిపోయింది. అది ఇబ్బంది మేడం. 2 సంవత్సరాల నుంచి బయటనే తిరుగుతాను, ఇంట్లో ఎవరు లేరు, ఆమెను చూసుకుంటానికి ఎవరు లేరు మేడం. అది ఇబ్బంది మేడం. మనం ఎక్కడే కాదు ఆదిలాబాద్ వరకు, కరీంనగర్, ఇవన్నీ హైదరాబాద్లో ఈ పుట్టి పెరిగి తాత ముత్తాతలంతా ఇక్కడే ఉండి ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండి మమ్మల్ని తీసుకొని అక్కడ పడేయడము. ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు 610 జీవో అన్నారు, ఆ స్థానికత అన్నారు. ఇప్పుడు ఆ స్థానికత లేదు, ఏం లేదు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కాలేదు మేడం. ఇప్పుడైనా వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం మేడం. మీరు చెప్పండి. మీరు I want to convey a very concerned message according to the tyranny and the arrogance, and we brought down the government of Telangana, which was the previous government. So I just want to convey a message to the government of Telangana. We are facing a very
problematic issue of 317GO under the transfers of health department. We are the people, 30 to 40 members from the Sangareddy district, from medical and health department. So, ma'am, I just want to convey a message regarding the situation which was erstwhile cadre of my mother. She's their life expectancy and death expectancy cases, and also the people of the previous village where she was working on in the Hatnura, the people they are vacant, and I want to convey a message that the rural area and the urban area are being disturbed, and she was transferred from she was supposed to transfer in the zone 6, but she's transferred to zone 3 Kamareddy district. So they are traveling 350 kilometers and creating health problems like migraine and endoscopy and trauma and many health related issues. So I just want to make a statement that no cancellation of 317GO, but there should be a supernumeric or any related solution for this, because it's a very prolonged period from 2 years. It was sanctioned on December 20, 2021. From that period, we are traveling and we are roaming, and there is no solution for us. We are living in a democratic country, so we need a solution for this. And according to the Right to Information Act, we went for the previous Home Minister, Health Minister, sorry, Mr. Harish Rao torn the papers in the DMNH office of Sangareddy. So we brought down the tyranny of the previous TRS government. So we need a solution for this. That's it. 317GO అనేది చాలా మందికి అంటే సీనియారిటీని పోయే ఉపాధ్యాయులకు కానీ ఏ డిపార్ట్మెంట్కి అయినా ప్రభుత్వ డిపార్ట్మెంట్కి అదొక రకమైన శాపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, పిల్లలకు బాగాలేకపోయినా, భార్యకు బాగాలేకపోయినా, రిలేటివ్స్కి బాగాలేకపోయినా కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గరుండి మన రిలేటివ్స్ని దగ్గరుండి చూసుకోలేకపోతున్నారు, వాళ్ళ బంధాన్ని దగ్గరుండి చూసుకోలేకపోతున్నారు.